జగిత్యాల జిల్లాలో 2 ఏళ్ల క్రితం జరిగిన మర్డర్ మిస్టరీని ఛేదించారు పోలీసులు. తాజాగా నమోదైన గంజాయి కేసు ఆధారంగా మిస్టరీ హత్య కేసులో నిందితులను గుర్తించారు మలయాళ పోలీసులు. హత్య కేసులో మృతుడి భార్యే ప్రధాన నిందితురాలుగా తేల్చారు. కొండగట్టు సమీపంలో 2023 మార్చి 14న సగం కాలిన మృతదేహాన్ని గుర్తించారు స్థానికులు. గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. కొద్ది రోజుల తర్వాత వైద్య పరీక్షల్లో పురుషుడి మృతదేహంగా తేల్చారు డాక్టర్లు. ఆత్మహత్య లేక హత్య అనేది తేలకపోవడంతో అప్పట్లో ఈ కేసు మిస్టరీగా మారింది. వారం రోజుల క్రితం మెట్పల్లి పట్టణంలో గంజాయి కేసులో 3 వ్యక్తులను విచారించారు పోలీసులు. వీళ్లే కొండగట్టు సమీపంలో వ్యక్తిని హత్య చేసిన హంతకులని, భార్యే ప్రధాన నిందితురాలని విచారణలో తేల్చారు పోలీసులు. జగిత్యాల జిల్లాలో 2 ఏళ్ల క్రితం జరిగిన మర్డర్ మిస్టరీని ఛేదించారు పోలీసులు. తాజాగా నమోదైన గంజాయి కేసు ఆధారంగా మిస్టరీ హత్య కేసులో నిందితులను గుర్తించారు మలయాళ పోలీసులు. హత్య కేసులో మృతుడి భార్యే ప్రధాన నిందితురాలుగా తేల్చారు. కొండగట్టు సమీపంలో 2023 మార్చి 14న సగం కాలిన మృతదేహాన్ని గుర్తించారు స్థానికులు. గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. కొద్ది రోజుల తర్వాత వైద్య పరీక్షల్లో పురుషుడి మృతదేహంగా తేల్చారు డాక్టర్స్. ఆత్మహత్య లేక హత్య అనేది తేలకపోవడంతో అప్పట్లో ఈ కేసు మిస్టరీగా మారింది. వారం రోజుల క్రితం మెట్పల్లి పట్టణంలో గంజాయి కేసులో 3 వ్యక్తులను విచారించారు పోలీసులు. వీళ్లే కొండగట్టు సమీపంలో వ్యక్తిని హత్య చేసిన హంతకులని, భార్య ప్రధాన నిందితురాలని విచారణలో తేల్చారు పోలీసులు. మెట్పల్లి టౌన్లో గాంజా కేసులో మెట్పల్లి టౌన్లో కొంతమంది నిందితులు అరెస్ట్ అయ్యారు. దాంట్లో ఏంటంటే వాళ్ళని డౌట్ వచ్చి వాళ్ళ మొబైల్ చెక్ చేస్తే అందులో ఇక్కడ జరిగిన హత్యకు సంబంధించిన వీడియోలు ఉంటాయి. దాంట్లో ఏంటంటే దాని ప్రకారం మొత్తం 6 నిందితులు కలిపి అతన్ని చంపినట్టు తెలిసింది. ప్రజెంట్ ఇప్పుడు మన ముందర ప్రొడ్యూస్ చేసిన ఆమె సింగం సంధ్య, ఈమె A1 అంటే మృతుడి భార్య అన్నట్టు. ఈ మృతుడి భార్య ఇలా యారాలు కొడుకు అంటే వాళ్ళ బావ కొడుకు చెప్తారు. కారణం ఏంటంటే ఈ మృతుడు అనేటప్పుడు బాగా తాగి వచ్చింది, బిడ్డను ఈమెను కుటుంబ సభ్యులను హింసించడు, డబ్బులు లాగొట్టడు, శారీరకంగా మానసికంగా హింసించి జీనాహారం చేసి దాని పరీక్షలకి ఏంటంటే బిడ్డ పెళ్లి చేస్తామన్నా కూడా ఒప్పుకోలేదు. తర్వాత ఈయనకు 10,000 రూపాయలు ఇస్తే బిడ్డ పెళ్లికి ఒప్పుకున్నాక కూడా మళ్ళీ బిడ్డ పెళ్లి అయినాక కూడా అక్కడికి వెళ్ళి అల్లు దొరకడవాడు, వీళ్ళందరినీ చిత్రహింసలు పెట్టడం చేస్తుంటే వాళ్ళు ఏమంటున్నారంటే వీడిని ఎట్లయినా తీసేస్తేనే మరి సంతోషంగా ఉంటామని చెప్పేసి తాగిచ్చేసి బాగా తాడుతోటి వైర్తోటి ఊరేసి మొత్తం టీవీ దాని గ్లాస్ తోటి పగల గొడ్డు పోసి అవన్నీ వీడియో